గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో జతకట్టడం విడ్డూరంగా ఉందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ ఎంతో పెద్ద ఎత్తున విజయవంతమైందని అన్నారు. తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూడలేదని ఆయన అన్నారు. కానీ టీడీపీ నాయకులు గ్రాఫిక్స్ అనడం విడ్డూరంగా ఉందని కాకాని అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంటికి జగన్ సంక్షేమ పథకాలు అందాయి కాబట్టే జనం జగన్ కు మద్దతుగా తరలి వచ్చారని మంత్రి అన్నారు. తాము ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట. యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు. అటువంటి అనర్ఘణమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి మామూలు తెలుగులో కాకుండా నేను అనుకున్నాడు అమ్మవాడు ఎక్కడ చదువుకొని వచ్చాడో కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు, వాయించి వదిలిపెట్టాడు ఢిల్లీ మీడియా అని చెప్పి. ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్గళంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తీవి, మోడీని రకరకాలుగా తిడుతీవి, మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతీవి. ఈరోజు అదే వ్యక్తితో పోయి మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది మోసం చేశాడు, ఇది మోసం చేశాడని ఏ నోటితో మాట్లాడావు, గోత్రాలు అంతమందిని చంపేశాడు, నరహంతకుడు మోడీ అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆయన చంకనాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటువి. అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, నడ్డా గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, బీజేపీ వాళ్ళందరినీ చేసుకుపోతేవి, పవన్ కళ్యాణ్ని జోడిస్తేవి. సీట్లు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను, నాకేం పర్వాలేదని చెప్పిన అతను మాట్లాడా. ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా, నేను గనక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించారు, ఎవరు అంటున్నారు. నువ్వు ఇంతమంది చెప్పావు కదా, లోకేష్ మా అమ్మని గురించి మాట్లాడాడు, నేను 2014లో మద్దతు ఇస్తే నా కోపం రాదా 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 నా మైకును పట్టుకు ఓఎంఐడికి సగం పట్టిందాం అనుకున్నాను.